హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో చాలామంది మనకు వాట్సాప్లో మెసేజ్ చేశారు, ఈపీఎఫ్ పాస్బుక్ ఓపెన్ అవ్వట్లేదు, అలానే పిఎఫ్ అప్లై చేస్తుంటే ఓటీపీ రావట్లేదని అడుగుతున్నారు. గత 3 నుంచి 4 డేస్ నుంచి సేమ్ ఇదే విధంగా జరుగుతుంది. ఈపీఎఫ్ పాస్బుక్ వెబ్సైట్ ఓపెన్ చేస్తుంటే ఓపెన్ అవ్వట్లేదు. ఇన్కేస్ ఒకవేళ ఓపెన్ అయినా కూడా మనకు పిఎఫ్ బ్యాలెన్స్ అనేది షో చేయట్లేదు. టెక్నికల్ ఎర్రర్ అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం పిఎఫ్ అప్లై చేస్తుంటే ఓటీపీ అనేది రావట్లేదు. ప్రపంచంలో ఇంత చెత్త వెబ్సైట్ అయితే ఇంకెక్కడ ఉండదు. ఎందుకంటే ఈపీఎఫ్ వెబ్సైట్ని 7 కోట్ల మంది ఈపీఎఫ్ మెంబర్స్ రోజు చూస్తూ ఉంటారు. పిఎఫ్ బ్యాలెన్స్ విత్డ్రా చేయాలన్నా, లేదంటే పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా మనం ముందుగా ఈపీఎఫ్ పాస్బుక్ ఓపెన్ చేసి మన యొక్క సర్వీసు బ్యాలెన్స్ అనేది చూస్తూ ఉంటాం. కానీ పిఎఫ్ వెబ్సైట్ అనేది ఎప్పుడు పనిచేస్తుందో ఎప్పుడు పనిచేయదో ఎవరికి తెలీదు. అది తెలిసినా కూడా ఎవరు మనకు అప్డేట్ ఇవ్వరు. సాధారణంగా ఏదైనా బ్యాంకు కానీ ఏదైనా మెయింటెనెన్స్లో ఉంటే ఫస్ట్ మనకు ఒక అలర్ట్ మెసేజ్ వస్తుంది. వెబ్సైట్ చూసినప్పుడు కానీ, లేదంటే మనకు పర్సనల్గా మెసేజ్ రూపంలో అయినా కానీ, ఒక టైం నుంచి ఈ టైం వరకు మేము మెయింటెనెన్స్లో ఉంటాము, ఈ టైంలో మీరు ఎటువంటి యాక్సెస్ చేయొద్దు అని బ్యాంక్ నుండి మనకు ఒక నోటిఫికేషన్ లాగా వస్తుంది. కానీ ఈపీఎఫ్ఓ నుండి అటువంటి నోటిఫికేషన్ ఏది ఉండదు. ఎందుకంటే ఈపీఎఫ్ఓ ఏంటంటే మన యొక్క డబ్బులు ఈపీఎఫ్ఓ దగ్గర ఉంటాయి కాబట్టి మన యొక్క బానిసల్లాగా ట్రీట్ చేస్తూ ఉంటుంది ఈపీఎఫ్ఓ. సో అందుకోసం మీరందరూ వెయిట్ చేయాలి. ఇంకా వేరే చేయడానికైతే ఏమీ లేదు. ఒకవేళ ఈపీఎఫ్ ఆఫీస్ దగ్గరలో ఉండి వెళ్ళి మేము కాంటాక్ట్ అవుతామన్నా కూడా మీకు ఎవరు కూడా ప్రాపర్గా ఆన్సర్ ఇవ్వరు. ఇది ఈపీఎఫ్ఓ వెబ్సైటు పనితీరు. మనం ఇంకా వెయిట్ చేసి ఒక 5 డేస్, 10 డేస్, 1 వీక్, 1 మంత్ ఇలా వెయిట్ చేసి పిఎఫ్ బ్యాలెన్స్ కానీ పిఎఫ్ విత్డ్రాల్ కానీ చేసుకోవాలి. ఇది ఇంతే, ఇంకా ఈ సిస్టమ్ ఇంకా మారదు. ఓకే, ఇదండి అప్డేటు. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.